గురువుగారు సంధ్యా సమయంలో ఎలాంటి నియమాలు ఉంటాయి దీపారాధన చేసేటప్పుడు? కొంతమంది అనుకుంటారు నేను భోజనం చేసి స్నానం చేసి దీపం పెట్టాలి, ఇలా చేసి దీపం పెట్టాలి అని చెప్పేసి అని అనుకుంటారు. కానీ కేవలము కాళ్ళు చేతులు ముఖాన్ని శుభ్రం చేసుకొని దీపారాధన చేస్తే చాలు తల్లి. ఎందుకనంటే అదేంటి గురుగారు అందరూ స్నానం చేయాలనంటే మీరెందుకు ఇలా చెప్తున్నారనే భావన ప్రతి ఒక్కరికి వస్తుంది. ఏ దేవుడు కూడా ఏ భగవంతుడు కూడా మనకొచ్చి నువ్వు శుద్ధిగా నా దగ్గరకు వచ్చి ఇలా చేయాలని చెప్పాల. ఆయన శుద్ధి ఎక్కడ కోరుకున్నాడు? మనస్సుని, నిష్కలమైనటువంటి భక్తిని. నిష్కలం లేని భక్తితో నువ్వేం చేసినా వ్యర్థమే. స్వచ్ఛమైన మనసుతో నన్ను ఆరాధించు, ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా నన్ను ప్రేమించు అన్నట్టుగానే భగవంతుడు చెప్పాడు తప్ప నీ శరీర శుద్ధిని ఎప్పుడూ కోరుకోలేదు. ఆయన అలా చెయ్యడు. కేవలం కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని దీపారాధన చేసుకున్నా నడుస్తుంది.